సరే, ఇరాన్ మాటే నగ్గిందా? ట్రంప్కు పరవం, మోడీకి ఇరకాటం, చైనా అదృశ్య పాత్ర. ఇదంతా ప్రపంచం అంతా చర్చిస్తున్న విషయం. మనం కూడా నేను ఒకటి చెప్పాను, చార్లీ చాప్లిన్ కదా, అంత నాదే బంతి అని ఇలా వెనక్కు తిరిగి కొడితే అది మొహం మీద కొట్టిందని. ఈవేళ అప్పుడు మనం చర్చిస్తున్నప్పుడు ఏంటి, ఈ రోజు రాత్రికి ప్రపంచం అంతా నాగరికత నాశనం అయిపోతుంది, వరల్డ్ విల్ సీ ఇట్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్, డిజపీరెన్స్ ఆఫ్ ఎ కల్చర్, సివిలైజేషన్, ఇవన్నీ మాట్లాడాడు. రాత్రికి ఏమవుతుందో చూడమన్నాను. రాత్రికి అంతా ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ ది 10 points presented by ఇరాన్ సుప్రీం కౌన్సిల్. సో ఐ అగ్రీ టు ఏ 2 weeks సీజ్ ఫైర్ అన్నాడు. ఏంటి సార్ ఇది, ఎంత పిల్ల వ్యవహారంగా ఉంది కదా. మీరు చూడండి ఆ 10 points కనుక మీరు చూస్తే, నిజానికి ఆ 10 points 10 conditions. ఇవి ఇరాన్ పెట్టిన 10 conditions అని మనం చెప్పొచ్చు. ఇందులో ప్రతి కండిషను అమెరికా మొదటిది నాన్ అగ్రెషన్, దురాక్రమణ చేయకూడదు. ఎవరు దురాక్రమణ చేశారు? ఇరాన్ మీదకి వెళ్ళింది ఎవరు? ఇరాన్ ఎవరి మీదకి రాలేదు కదా. రెండోది కంటిన్యూషన్ ఆఫ్ ఇరాన్స్ కంట్రోల్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, హార్మోస్ మీద ఇరాన్ నియంత్రణ కొనసాగుతుంది. మూడోది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం, యురేనియం శుద్ధి, ఎన్రిచ్మెంట్ అంటే శుద్ధి యొక్క హక్కుకు ఆమోదం తెలపాలి. నాలుగవది లిఫ్టింగ్ ఆల్ ప్రైమరీ శాంక్షన్స్, ప్రాథమికంగా ప్రకటించిన మౌలిక షరతు ఆంక్షలన్నీ తొలగించాలి. లిఫ్టింగ్ ఆల్ సెకండరీ శాంక్షన్స్, మలి దశలో పెట్టిన ఆంక్షలన్నీ కూడా తొలగించాలి. టర్మినేషన్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్స్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి హార్మోజ్ని విముక్తి చేయాలి అని నిన్న కూడా ఒక తీర్మానం చేయకపోతే చైనా రష్యా వీటో చేసాయి. అది కూడా ముఖ్యమైన అంశం, మనం చర్చించాలి. సో టర్మినేషన్ ఆఫ్ ఆల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్స్, టర్మినేషన్ ఆఫ్ ఆల్ IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ రిజల్యూషన్స్, అంతర్జాతీయ అణుసంస్థ విధించిన ఆంక్షలన్నీ తీసిపడేయాలి. పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలి. విత్డ్రాయల్ ఆఫ్ US కంబాట్ ఫోర్సెస్ ఫ్రమ్ రీజియన్, ఈ ప్రాంతం నుంచి అమెరికా యొక్క దళాలన్నీ వైదొలగాలి. సిజేషన్ ఆఫ్ వార్ ఆన్ ఆల్ ఫ్రంట్స్ ఇంక్లూడింగ్ అగైన్స్ట్ ది హీరాయిక్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఆఫ్ లెబనాన్. సో అన్ని శత్రు చర్యలు ఆపేయడమే కాకుండా లెబనాన్ మీద కూడా ఆపేయాలి. ఈ 10 షరతులు వాళ్ళు ఇచ్చారండి. మీరు గుర్తుంచుకొని, అంతకుముందు ట్రంప్ కూడా షరతులు ఇచ్చారు. ట్రంప్ షరతులకు ఇరాన్ ఏమో ఒప్పుకోవాలి, కానీ ఇరాన్ గవర్నింగ్ కౌన్సిల్ ఇచ్చిన 10 షరతులు అబ్బో భలే ఆనందంగా, ఇంత మంచి షరతులు అయితే ఇంకా అభ్యంతరం ఉంది, అదే అత్తారింటి దారేదిలో ఇంత రీజనబుల్ డీల్ నా జీవితంలో చూడలేదు అంటున్నాడు. అన్నట్టుగా ఒప్పేసుకున్నాడంటే ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఇక్కడ ప్రివైల్ అయింది. వాళ్ళు గట్టిగా నిలబడడం వల్ల ట్రంప్ తోక ముడిచాడు, కానీ మళ్ళీ తోక ఆడిస్తాడా, ఈ సందేహం ప్రపంచానికి ఉంది. ఇంకొకటి, ఈ ప్రకటనలో లెబనాన్ 10వ పాయింట్. ఈ ప్రకటన వెలువడుతుండగానే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు మిగతా అన్నిటికీ ఒప్పుకుంటాను కానీ లెబనాన్ విషయంలో మటుకు మేము ఒప్పుకోము అని ఆయన ఒక షరతు పెట్టాడు. కానీ అసలు అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టుగా రష్యా చైనా వీటో చేయటం. రష్యా చైనా వీటో చేశాక అమెరికా ఏకాకైపోయింది. మొదటిది. చైనా వాళ్ళ పత్రికల్లో వీటన్నిటిలో కూడా ఈ విషయం మీద చాలా ముఖ్యమైన అంశం వాళ్ళు పెట్టారు.